సృజించాడు. తన పోలికలో, తన చేతులతో, ప్రాణాత్మ దేహాల కలయికతో మానవుణ్ణి దేవుడు సృజించి మానవునికి కావలసిన ఎక్స్టర్నల్ థింగ్స్, ఇంటర్నల్ థింగ్స్ అన్నిటినీ మనిషికి అనుగ్రహించాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. గాలి, నీరు, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఇలాంటి అన్ని ఎక్స్టర్నల్ థింగ్స్ మానవునికి ఇచ్చాడు. అలాగే ఇంటర్నల్ గా మనిషిలో సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, తృప్తిని పెట్టి మానవుణ్ణి చాలా ప్రత్యేకంగా, చాలా యూనిక్ గా దేవుడు మానవుణ్ణి సృజించాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, మానవుణ్ణి దేవుడు ఒక పర్పస్ తో సృజించినట్లు కూడా చాలా క్లియర్ గా బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఏంటి ఆ పర్పస్ అని అన్నట్లయితే, దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుణ్ణి పూజించటానికి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి దేవుడు మానవుణ్ణి సృజించినట్లు బైబిల్ చాలా క్లియర్ గా తెలియజేస్తా ఉంది. అయితే మానవుడు ఏం చేయటం మొదలు పెట్టాడో తెలుసా? దేవుడు ఏ ఉద్దేశంతోనైతే నిన్ను నన్ను సృజించాడో ఆ ఉద్దేశం నుంచి, ఆ పర్పస్ నుంచి డీవియేట్ అయ్యి తన ఇష్టానుసారంగా జీవించటం మొదలు పెట్టాడు. తనకి నచ్చింది చూడటం మొదలు పెట్టాడు, నచ్చింది తినటం మొదలు పెట్టాడు, నచ్చిన వ్యక్తులకి పూజించటం ఆరంభించాడు, నచ్చిన విధంగా జీవించటం ఆరంభించాడు. దాన్ని బైబిల్ గ్రంథం ఏమని చెప్తా ఉంది అనంటే పాపం అని అంటా ఉంది. పాపం అంటే ఏంటి? బైబిలే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంది. ఆజ్ఞాతిక్రమమే పాపం, ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. ఎవరి ఆజ్ఞను? స్వయాన సృష్టికర్త అయిన దేవాతి దేవుని యొక్క ఆజ్ఞను మనిషి మీరినట్లు బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. ఈ పాపం అంటే దేవుని మాటను వినకుండా, దేవుడు చెయ్యమన్నది చేయకుండా, దేవుడు చెయ్యొద్దన్న చేస్తా ఉన్న జీవితం ఎలా ఉంటుందో తెలుసా? చాలా థ్రిల్గా ఉంటుంది, చాలా థ్రిల్గా ఉంటుంది. దేవుడికి ఇష్టం లేని కార్యక్రమాలు చేస్తా ఉన్నప్పుడు, తల్లిదండ్రులకి ఇష్టం లేని కార్యక్రమాలు చేస్తా ఉన్నప్పుడు, లెక్చరర్స్ కి ఇష్టం లేని కార్యక్రమాలు చేస్తా ఉన్నప్పుడు ఆ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఉల్లాసంగా, ఉత్సాహంగా, చాలా థ్రిల్గా ఉన్నట్లు అనిపిస్తా ఉంటది. నేను రాజమండ్రి నుంచి వస్తా ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ మీద R&B వాళ్ళు ప్రతి 100 మీటర్లకి ఒక బోర్డు పెట్టారు. బహుశా నేను అనుకుంటా ఉన్నాను, కాలేజీ కుర్రాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆ బోర్డు పెట్టారేమో అనుకుంటా ఉన్నాను. ఆ బోర్డు మీద ఏమని రాయబడిందో తెలుసా? స్పీడ్ థ్రిల్స్. అంతే కదా. కుర్రాడికి యమహా 220cc బైక్ ఇచ్చామనుకోండి, ఎలా వెళ్తాడు? చాలా వేగంగా వెళ్తాడు. వేగంగా వెళ్తున్నప్పుడు ఎలా ఉంటది? మామా ఏ ముందర ఏం థ్రిల్గా ఉందరా. కవీశ్వరులు దాన్ని ఇలా అంటా ఉన్నారు, థ్రిల్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమన్నా తెలుసా? గుండె పగిలినట్టుంది, గాల్లో తేలినట్టుంది మామ, అది థ్రిల్ అంటే. ఇంకొక రకంగా చెప్పాలంటే కుచ్చు కుచ్చు హోతా హై, గుండెల్లో ఏదేదో అయిపోతున్నట్టు ఉంటది. ఈ భూమి మీదే డ్రైవ్ చేస్తా ఉంటాడు కానీ గాల్లో తేలినట్టుంది మామ అని అన్నట్టు ఉంటది థ్రిల్ అనేది. అక్కడ ఏమని రాయబడింది తెలుసా? స్పీడ్ థ్రిల్స్. నిజంగానే వేగంగా వెళ్తున్నప్పుడు థ్రిల్ గానే ఉంటది, కానీ కింద ఏమని రాయబడిందో తెలుసా? ఇట్ కిల్స్. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. కోట శ్రీనివాసరావు కొడుకు రింగ్ రోడ్డు దగ్గర చచ్చిపోయినట్లు, అజహరుద్దీన్ కొడుకు రింగ్ రోడ్డు దగ్గర చచ్చిపోయినట్లు, ఉల్లాసంగా, ఉత్సాహంగా సినీ హీరో నిన్న చచ్చిపోయినట్లు స్పీడ్ నిజంగానే చాలా థ్రిల్గా ఉంటుంది. స్పీడ్ నిజంగానే ఉల్లాసంగా, ఉత్సాహం, సంతోషంగా లేవు. పైకి కనిపిస్తున్నంత సంతోషంగా లేవు. కారణం ఏంటో తెలుసా? బైబిల్ ఈ విధంగా చెప్తా ఉంది. పాపం, దేవుని మాటను ధిక్కరించి నీ ఇష్టానుసారంగా జీవించటమే. ఫ్రెండ్స్, ఇటువంటి నీ జీవితాన్ని బాగు చేయటానికి, రిపేర్ చేయటానికే సృష్టికర్త అయిన దేవాతి దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ గడ్డ మీద మానవుడిగా అవతరించి నా పాపాల నిమిత్తం ఆయన మరణించి నీకు నాకు రావాల్సిన శిక్ష తన మీద వేసుకొని సిలువలో మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచి ఈ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు. ఈ సత్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్లయితే క్రిస్మస్ తీసుకొచ్చిన గొప్ప సంతోషం నీ హృదయంలో కూడా వస్తుంది, నీ హృదయంలో కూడా వస్తుంది. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. సృష్టికర్త అయిన దేవా, మీ కొందనాలు, మీ పోలికలో, మీ చేతులతో, ప్రాణాత్మ దేహాల కలయికతో మమ్మల్ని మీరు సృజించారు. మాకు కావలసిన వాటన్నిటినీ మీరు అనుగ్రహించారు. అయితే మేము వాటన్నిటినీ అనుభవిస్తూ
నీ మాట వినకుండా మా ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నాం. ఆ జీవితం మాకు టెంపరీగా సంతోషంగానే ఉంది, కానీ తుదకు అది మా జీవితాన్ని నాశనం చేస్తా ఉంది. దాన్ని గ్రహించలేని స్థితిలో ఆ ఎలుగుబంటులాగా ఉంటా ఉన్నాం. అటువంటి మమ్మల్ని వాస్తవానికి మీరు వెదక్కి 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 పనిష్ చేయటానికి రావాలి. కానీ మీరు మమ్మల్ని సృష్టించిన కారణాన, మీరు మమ్మల్ని ప్రేమిస్తా ఉన్న కారణాన వెదక్కి వెదక్కి రక్షించటానికి ఈ లోకంలోకి వచ్చి మేము చేసిన పాపాలకి రావాల్సిన శిక్ష సిలువలో మీ మీద వేసుకొని మా ప్లేస్ లో మీరు మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచారు. ఈ రాత్రికాల సమయంలో ఈ సత్యాన్ని ఎందరైతే గ్రహిస్తారో వారి జీవితంలోకి శాంతి సమాధానాల్ని మీరు అనుగ్రహించండి. నిత్య జీవాన్ని వారికి మీరు అనుగ్రహించమని, అలా చేస్తారని నమ్ముతూ ఈ ప్రార్థనను యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you very much. Once again, I wish you all a happy Christmas. Thank you.